రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే అమరావతిలో కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇద్దరు బ్రదర్స్లో గొడవ ఉంది, ఆయన పరిష్కారం చేయమంటారు. ఇద్దరు వినరు అన్నమాట. ఎన్ని మాటలు చెప్పినా వినరు. ఏ పక్క సైడ్ తీసుకోలేం. తల్లి కొడుక్కి లేకుంటే అన్న చెల్లెల మధ్య, ఇలాంటి పర్సనల్ బంధువుల మధ్య, బ్రదర్స్ మధ్య ఇలాంటివి వస్తున్నాయి. అవన్నీ కూడా పెట్టి ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ చేస్తాం. లిటిగేషన్ ఈజ్ ది వరస్ట్, ఐఎమ్ టెలింగ్ యూ. ఏ వ్యక్తి అయినా, ఏ గవర్నమెంట్ అయినా, ఎవరైనా సరే కావాలని లిటిగేషన్ పెట్టుకున్న వాళ్ళు లిటిగెంట్స్గా మిగిలిపోతారు తప్ప వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు. కాబట్టి మనం దాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం చేద్దాం. రెండోది, నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మనందరి ఎయిమ్ క్లియర్ అండ్ విజిబుల్ ఇంపాక్ట్. మీరు బాగా చేసావనేది ఒక ఎత్తు అయితే, మీరు చేసిన పని ఫలితం ఫీల్డ్లో కనపడాలి. ఏదో మీరు 4 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పేయడం కాదు. ఒకరోజు సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ ట్రెండ్లు క్రియేట్ చేయడం కాదు. ఒకరోజు క్రియేట్ చేస్తే 1 నిమిషం ఉంటుంది, కానీ రియల్ వర్క్ అనేది శాశ్వతంగా ఉంటుంది. అది కూడా అవసరం. మళ్ళీ సోషల్ మీడియాలో చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు. ఇది ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, క్లియర్ అండ్ విజిబుల్ పాజిటివ్ చేంజ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. దట్ ఈస్ అవర్ డ్యూటీ. దట్ ఈస్ వేర్ ఐఎమ్ మెజరింగ్ ఎవ్రీథింగ్, ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుంటాను. నేను మాట్లాడిన రైట్ మాట్లాడానా, ఎక్కడన్నా తప్పు మాట్లాడానా, ఎట్లా నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఎవ్రీ మినిట్ ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్. ఇంకొక పక్కన కలెక్టర్స్, యు ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఏ జిల్లా అయినా సరే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ కావాలంటే ఆ జిల్లా కలెక్టర్ల పైన ఆధారపడుతుంది. యు ఆర్ ది చీఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. మినిస్టర్స్ పొలిటికల్ హెడ్, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్ ఉంటారు. మీరిద్దరూ గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ, దిస్ ఈజ్ ఏ నాట్ ఏ డిక్టేటర్ అయితే, లేకపోతే ఎలక్షన్స్ లేకపోతే మన ఇష్ట ప్రకారం మనం చేయొచ్చు. చైనా అయితే 20 ఏళ్ళకు ప్లాన్ చేసి కొట్టేయచ్చు, కానీ 5 ఏళ్ళకు ఒకసారి మీ మ్యాండేట్ తీసుకోవాలి. మళ్ళీ దెర్ ఈజ్ ఎ ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ మ్యాండేట్ ఈజ్ వెరీ క్లియర్. నాట్ ఓన్లీ డెలివర్, మీరు ఆ యొక్క డెలివరీ చేసేటప్పుడు పొలిటికల్ హెడ్స్ ద్వారా ఆ పనులయ్యే మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. అదర్వైజ్ బెస్ట్ కలెక్టర్గా మీరు ఉండాలి. ఆ డిస్ట్రిక్ట్లో ఉండే ఎన్డీఏ ప్రభుత్వానికి పేరు రావాలి. ఈ రెండు రాకపోతే మీరు బాగా పనిచేయచ్చు, పేరు రాకపోతే దానివల్ల ఫలితాలు ఉండవు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను చాలామంది కలెక్టర్స్ని చూశాను. చేసిన తర్వాత వాళ్ళ క్యారియర్లో వాళ్ళందరూ కూడా ఎంత మెమరీ ఉందంటే, ఒకప్పుడు ఏవిఎస్ రెడ్డి ఉండేవాడు, కృష్ణా కలెక్టర్గా పనిచేశాడు. ఆ కృష్ణా కలెక్టర్గా పనిచేస్తే ఆ ప్రజల్లో కొన్ని డికేడ్స్ అతను గుర్తున్నాడు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. ఇట్ ఈస్ ది బెస్ట్ ఇన్ యువర్ క్యారియర్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఐఏఎస్ కావాలని, ఆ తర్వాత కలెక్టర్ కావాలని, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ కావాలని. చీఫ్ సెక్రటరీ కొంతమంది అవుతారు ఆ బ్యాచ్లు బట్టి, కానీ కలెక్టర్స్ మెజారిటీ అవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అది మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరినీ మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ సర్వింగ్ ది పీపుల్. ట్రీట్ citizens properly. Prioritize needs of the people. How quick, how effectively మీరు రిజాల్వ్ చేయగలుగుతారో దానికి మీ మైండ్లో ఎప్పుడు పనిచేయాలి. ఒక కంప్యూటర్ చిప్ మరి మీ మైండ్ పనిచేసే పరిస్థితులు ఉండాలి. ఎంత తొందరగా చేయగలుగుతాం, ఎట్లా ఇచ్చేసి పంపించడం కాదు, ప్రియారిటీలో ఎట్లా చేయగలిగితే దానివల్ల ఇంపాక్ట్ వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన ఇవన్నీ కూడా మీరు చేయాల్సింది
దీనిపైన ప్రజలు మనల్ని జడ్జ్ చేసే పరిస్థితి వస్తారు. ఇప్పుడిప్పుడు ఒకప్పుడు ఆంధ్ర అంటే రైట్ ఆఫ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే జరుగుతూ ఉంది, గూగుల్ వచ్చింది, లేకుంటే బాగా గవర్నెన్స్ ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సిఐ బాగా జరిగింది అని ఇప్పుడిప్పుడు ఒక ఇంపాక్ట్ వస్తూ ఉంది. నా ఉద్దేశం వన్ డే ఇండియాలో అన్ని రాష్ట్రాలు మాట్లాడే పరిస్థితి రావాలి, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన వైపు చూసే పరిస్థితి రావాలి. ఎయిదర్ గ్రీన్ ఎనర్జీ ఆర్ ఇండస్ట్రీ ఆర్ సర్వీసెస్ ఆర్ ది వే వీఆర్ గవర్నింగ్. ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఏఐ డేటా సెంటర్స్ వస్తున్నాయి, క్వాంటమ్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తూ ఉంది, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఈవెన్ సెమీకండక్టర్, ఈవెన్ గ్రీన్ ఎనర్జీ హబ్ కింద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, యూ నేమ్ ఎనీ లేటెస్ట్, ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్. నోవేర్ ఇన్ ది వరల్డ్ డేటా లేక్ పెట్టి ఇంటిగ్రేట్ చేసింది లేదు. నిన్నే నేను మాట్లాడాను సంజీవని ప్రాజెక్ట్. హెల్త్లో డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వచ్చి ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్ మనం చేయగలిగితే కాస్ట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తగ్గడమే కాకుండా సిటిజన్స్ బర్డన్ తగ్గుతుంది. ఇట్ విల్ బి గేమ్ చేంజర్. గైడ్స్ అండ్ ఆల్సో అదర్ ఎక్స్పర్ట్స్ దే ఆర్ గైడింగ్ అస్. ఇది జరిగితే దీన్ని మనం రిప్లికేట్ చేయగలుగుతాం, అదర్స్ కూడా హెల్ప్ చేసే పరిస్థితికి వస్తాం. అలాంటి దీనికి మనం ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఫైనల్గా ఇవి చేస్తూనే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎవ్రీడే చూసినప్పుడు మీ లీడర్షిప్ కింద మీరు ఏ విధంగా చేయగలుగుతారు అనే దానిపైన మనం వర్కౌట్ చేసుకోవాల్సింది. రేపు ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ హ్యాస్ టు ఇంపాక్టెడ్ అవర్ పాలసీస్ ఆర్ అవర్ పర్ఫార్మెన్స్. ఎయిదర్ పెన్షన్ ఇవ్వచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే మీరు చూస్తే హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ పెన్షనర్స్ రిసీవ్ చేసుకోవడం ఉంది. ది వే వీఆర్ డీలింగ్ దెమ్, డిస్ట్రిబ్యూటింగ్ దెమ్ ఈజ్ ఇంపార్టెంట్. 92% సాటిస్ఫాక్షన్ పెన్షన్స్ డెలివరీ. అలాంటి మోడల్స్ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇళ్ళు లేని వాళ్ళు, హోమ్లెస్, ఫార్మర్స్, ఉమెన్, చిల్డ్రన్, డాక్టర్స్, యూత్, every section of the society, every village, we have to touch now. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే పరిస్థితి వస్తుంది. అదే మరిగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, యంగ్స్టర్స్ ఐడియాస్ తీసుకోండి, సీనియర్స్ విజ్డమ్ కూడా తీసుకోండి, బ్లెండ్ ఇట్ ది బెస్ట్. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఇన్ బిట్వీన్ ఉన్నారు ఇప్పుడు, ఆల్ కలెక్టర్స్. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు సెక్రటరియట్కి వచ్చేస్తారు. కాబట్టి ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, మీకు ఏది వచ్చినా పొలిటికల్గా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పనులు మీరు చేయలేరు. అది పొలిటికల్ మేనేజ్మెంట్, పాలిటీషియన్స్ చేస్తారు. ఫర్ రైట్ థింగ్ ఆల్సో యూజ్ దేర్ సర్వీస్ అండ్ ముందుకెళ్ళండి. ఇంకొక పక్కన నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ గవర్నమెంట్ అనేది